హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిరుత స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మేము నాచారం దగ్గరలో ఉన్న హైపర్ మార్ట్కి వెళ్ళాము. ఎలా ఉంటుంది ట్రై చేద్దామని వెళ్ళామన్నమాట. ఎవరో అన్నారనమాట, అక్కడ కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి వేరే వాటికంటే అని అన్నారు. అందుకని చూద్దాం ఎలా ఉంటుందో అని వెళ్ళినాము. ఇంకా మా బుడ్డోడి సంగతి తెలిసిందేగా, మాల్కి వెళ్తే ఇంకా ఏ మార్ట్కి వెళ్ళినా ఇంకా అందులోకి కూర్చొని ఆడుతూ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయింది జర్నీ. ఇది నాకు అంత అనిపించలేదు, నాకు డీమార్ట్ అంత అనిపించలేదు అన్నమాట. సేమియా మ్యాగీ సేమియా ఉంటుంది కదా బ్యాంబినో, అది అంత బాగాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అది మెత్తగా అయిపోతుంది, మొత్తం జిగురు జిగురు అట్లా అవుతుంది అన్నమాట. ఇంకా వేరేవన్నీ పర్లేదు అంటే ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. డీమార్ట్ కంటే కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే. సర్వీస్ అదంతా బాగానే ఉంది కానీ ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి. కొన్ని అసలు బాగాలేవు. అండ్ అన్నీ ఇప్పుడు సర్ఫ్ వచ్చేసి అన్ని కేజెస్లో లేదు, అలా అంత బాగా అనిపించలేదు నాకు. అనవసరంగా వచ్చామా అన్నట్టు అనిపించింది. ఇంకా కొన్ని బెస్టే, కొన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ప్లే జోన్ ఉందంట పిల్లలకి, అది చూద్దాం రండి. అయితే ఇక్కడ సరుకులని తీసుకుంటున్నాము, ఏమేమి కావాలో అవన్నీ. ఇంకా ఆడుతుంది అమ్మగారు. అయితే ఏమైందంటే అక్కడ దీనికి ఇది ఫ్రీ అన్నట్టు ఉంది సర్ఫ్కి, కానీ ఆ ఫ్రీ ప్రోడక్ట్ లేదనమాట. సో అది ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి కదా, అలా వద్దని చెప్తున్నాం. ఆయన అడుగుతుంటే మరి తీసుకోనా అంటే వద్దు, ఇంకా అది ఫ్రీ అని పెట్టారు, అది ఉండాలి కదా, అది లేనప్పుడు ఇంకా తీసుకోవడం ఎందుకు అని నేను అంటున్నాను అన్నమాట. పాత జనరేషన్లో అయితే ఇది నన్ను అడుగుతారు, వాళ్ళ జనరేషన్లో కొన్ని అడుగుతారు అంతే. ఒకరిని అది వేరే హస్బెండ్ వైఫ్ని ఏదైనా అడిగే జనరేషన్లో అండర్స్టాండింగ్ లేకపోతే మాట్లాడతారు కొంతమంది. అది ఒక్కొక్కరికి అండర్స్టాండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అది అందరికి అర్థం కాదు. నేను ఎప్పటికీ మా ఆయనని ఏదైనా చిన్న వస్తువు కావాలన్నా నాకు అది కొన్ని ఇవ్వ, ఇది కొన్ని ఇవ్వ అని మమ్మీ డాడీ మనం చిన్నప్పుడు అడిగినట్టు అడుగుతూ ఉంటా. అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అన్నమాట. మనం కొనుక్కున్న దానికంటే మనకి ఎవరైనా కొనిస్తే అందులో ఉండే హ్యాపీనెస్సే వేరు. అది ఎంజాయ్ చేస్తాను అన్నమాట నేను మోస్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే అది పిల్లలది ప్లే జోన్ ఉందంటే అది వెతుకుతున్నాం అన్నమాట. ఎక్కడుందో కనిపిస్తలేదు. అన్ని ఫ్లోర్స్ తిరుగుతున్నాము. చాలా పెద్దగా ఉందండి ఇది, అయితే చాలా పెద్దగా ఉంది మాల్. బట్టలు కానీ గ్రాసరీస్ అన్నీ కానీ చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఈ డ్రెస్సెస్లో కూడా కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్ వేర్ అన్నీ చాలా పెద్దగా ఉంది.
ఇలా పరిగెత్తిస్తుందన్నమాట మాల్ మొత్తము. ఇంకా అప్పుడప్పుడు కదా బయటికి వచ్చేది, అల్లరి మామూలుగా చెయ్యదు. మస్తు అల్లరి చేసింది, మస్తు పరిగెత్తించింది అనమాట. అస్సలు వినదు మాట, బయటకు వస్తే అల్లరి అల్లరి చేస్తుంది. ఫుల్ హైపర్ యాక్టివ్ అన్నమాట మా పాప. ఇంకా పట్టుకోవడం చాలా కష్టం. చెయ్యి ఇంకా వదిలినామంటే ఇంకా పట్టుకోవడం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పట్టుకోవడానికి, అంత టైం పడుతుంది. అంత హైపర్ యాక్టివ్గా ఉంటుంది. అసలు పడిపోయినా కూడా ఫీల్ అవ్వదు, అంత హైపర్ యాక్టివ్ అనమాట. పడిపోయినా కూడా దెబ్బలు తాకినా కూడా మళ్ళీ లేచి నడుస్తూనే ఉంటుంది, ఉరుకుతూనే ఉంటుంది. ఉండమ్మ దెబ్బ తాకిందన్నా కూడా వినదు. ఇట్లా వేరే వాళ్ళకి క్లాత్స్ తీసుకుందాం అనుకున్నాం, వేరే బేబీకి. అది కూడా అంత వర్త్ అనిపించలేదు, ఎక్కువ అనిపించింది. కాస్ట్ అన్నీ ఎక్కువ అనిపించింది నాకు, అందుకని ఇంకా తీసుకోలేదు. అయితే మనం కూడా చిన్నప్పుడు ఇంతే కదా, ఎక్కడికన్నా వెళ్తే ఇట్లా సరదాగా ఆడుకుంటుండే. కానీ మన చిన్నప్పుడు ఇవన్నీ లేవనుకోండి. మనం 90s కిడ్స్ కదా, మేమైతే 90s కిడ్స్, నేను మా వారిద్దరం. ఇవన్నీ లేవు అప్పట్లో. అది ట్యాంక్ బండ్ దగ్గర ఐమాక్స్ ఒక్కటి ఉండేది, కొంచెం కొంచెం పెద్దగా ఉంటాయి. చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏం లేవు, పిల్లలకి సరదాగా ఉంటాయి అటు ఇటు తిరగడం లాగా. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, పిల్లలు కూడా సూపర్ ఫాస్ట్ అయిపోతున్నారు ఈ టెక్నాలజీతోనే. అది కొంచెం భయం వేస్తుంది అప్పుడప్పుడు, ఓవర్ టెక్నాలజీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఏఐ వచ్చాక ఇంకా మొత్తం ఓవర్ టెక్నాలజీ అయిపోతున్నట్టే అనిపిస్తుంది. ఇదైతే ప్లే జోన్, కిడ్స్ ప్లే జోన్ అంట. ఎక్కడ చెప్పలేదని ఫస్ట్ టైం ఇది బాగుంది. ఏంటో ప్లేస్ వెళ్తామని చాలాసేపు అక్కడే ఉన్నాము. వెళ్ళు ఆడుకోపో. 1 అవర్ చూస్తారన్నమాట, చూడాలి. ఏడ్చిన గమని మన కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు అనమాట. పాప నేను మన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇంకా అల్లరి చేసేసిన పిల్లల్ని కొట్టి ఏడ్చి ఇంకా మన కాలేజ్ చెప్తాను. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చేసుకోవడం ఇంకంటే ఇంకా చాలా చూసాను అనమాట. ఇంకా వాళ్ళు ఏడుస్తారా అని. ఉంది, పర్లేదు, ఆడుకుంది. వెళ్ళు. ఓకే. వేరే పిల్లలతో కూడా బాగానే మింగిల్ అవుతుంది ఈజీగా. వాళ్ళు రాకపోయినా తినరా ఆడుకుందామని ఆడుకుంటుంది. ఫస్ట్ భయపడుతుంది కానీ తర్వాత ఇంకపోతుంది మామూలు ఎనర్జీ కాదు. చూడండి అసలు పడిపోయినా అసలు పట్టించుకోవచ్చు. ఎన్ని దెబ్బలు ఇంట్లో కూడా అసలు ఎంత జాగ్రత్తగా ఎన్ని దెబ్బలు తగ్గించుకుంటానే ఉంటుంది. అది నాకు భయం వేసింది అనమాట. అదేమో ఇలా స్ట్రైట్గా లేదు కదా, అలాంటివప్పుడు ఎక్కించలేదు. సో ఆ స్లైడ్కి నాకు భయం వేసింది అనమాట. సాధారణంగా ఎంత దెబ్బ తాకిందని నాకేం కావాలంటే ఇంకా నా డ్రెస్ తీసుకున్నాను. సైజెస్ లేవన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజెస్ లేవు.
అమ్మో బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడే కదా వెళ్ళింది, ఇప్పుడే కదా వెళ్ళింది. దెబ్బ తాకిందా, తగిలిందా? మళ్ళీ వెళ్తావా? గుద్దేశాడా? కొట్టుకుండా. అది వచ్చేలోపు చెప్పు. కూర్చో, కోసేపు కూర్చో. అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం. కూర్చో నిర్వి, కూర్చో. సిట్. ఏమైంది? ఓకే, గుడ్ గర్ల్. చేతి చేతి నోట్లోంచి, నోట్లోంచి చేతి. నువ్వు గుడ్ గర్ల్ కదమ్మా, నువ్వు గుడ్ గర్లా, నువ్వు గుడ్ గర్లా. బాలే, దిగేస్తావా? నువ్వు దిగి తాగవు కదా, దిగి తాగవు నువ్వు. ఈ బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో. కూర్చో, కోసేపు కూర్చో. దీనికి లాక్ అయినా లేదా? చూడాలి. ఇంక ఇది తీసుకోమని అడుగుతున్నాము ఆయనని. అది ఐస్ క్రీమ్ కుల్ఫీ అట్లా చేసుకునేదన్నమాట. తీసుకోబుచ్చి అని అడుగుతున్నా. ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్లో ఉందన్నమాట. ఎందుకు ఇప్పుడు ఇది అంటున్నారు. ఫ్రిడ్జ్ ఎట్లయినా చేపిస్తాం కదా, అది బాగుంది తీసుకో అంటే ఇంకా చూస్తున్నారు ఏది తీసుకుందామని. డిఫరెంట్ ఇట్లా పైవి డిఫరెంట్గా ఉన్నాయి సైజెస్లో. డిఫరెంట్ ప్రైజెస్వి కూడా ఉన్నాయన్నమాట. అదే చూస్తున్నారు. ఇంకా బిల్ చేపించేసినాము అన్నీ. బిల్ చేపించేసి మా బుడ్డోడికి ఆకలిస్తుందని అక్కడ ఇంకా బిల్ చేపించి ఒక చిన్న చాకోస్ ఇచ్చామన్నమాట. తింటూ ఉంది. ఇంకా బిల్లింగ్ అయిపోయింది. ఇక్కడ నాకు బాగా అనిపించలేదు. స్టెప్స్ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి, లిఫ్ట్ లేదు. మళ్ళీ లిఫ్ట్ వెళ్ళడానికి మళ్ళీ లోపలికి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఎక్కితే అప్పుడు కిందికి వెళ్ళామన్నమాట. ఏంటో నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదన్నమాట. నాట్ సాటిస్ఫైడ్. మనం పెట్టే మనీకి, మనం కొన్నదానికి సాటిస్ఫాక్షన్ ఉండాలి. లేకపోతే కొన్న ఆ ఫీల్ కూడా ఉండదు అనమాట. ఎందుకు కొన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.